శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేడు 14వ రోజు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలను ప్రారంభించగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయా శాఖల మంత్రులు సమాధానాలు ఇచ్చారు. విజయనగరంలో వేణుగోపాలపురం వద్ద 220/132 kV సబ్స్టేషన్ నిర్మాణంపై అదితి విజయలక్ష్మి, గజపతిరాజు అడిగిన ప్రశ్నకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానాన్ని ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా లోడు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 200 సబ్స్టేషన్లు నిర్మిస్తున్నట్లు తెలియజేశారు. భవిష్యత్తులో విద్యుత్ డిమాండ్ను అధిగమించేందుకు సబ్స్టేషన్స్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ సబ్స్టేషన్ల నిర్మాణానికి ప్రభుత్వం సుమారు 6,000 కోట్లు ఖర్చు చేస్తోందని తెలియజేశారు. విజయనగరం జిల్లాలోని వేణుగోపాలపురం ప్రతిపాదిత 220/132 kV ఆటోమేటిక్ సబ్స్టేషన్ నిర్మాణం రీటెండరింగ్ ప్రక్రియ ప్రస్తుతం పురోగతిలో ఉంది సార్. బి క్వశ్చన్కి సమాధానం, టెండర్ ప్రక్రియను మరియు తదుపరి పనుల అమలును వేగవంతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాము మరియు ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడానికి సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకోవటం వంటివి ఉన్నాయి సార్. మూడో ప్రశ్న సమాధానం, ఈ ప్రాజెక్టు మార్చి 2027 నాటికి పూర్తి కావచ్చు సార్.